నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కేసీఆర్ గారి విజన్ ఆయిల్ ఫామ్ విప్లవం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. నాటి బీఆర్ఎస్ మిషన్ ఆయిల్ పామ్ సూపర్ సక్సెస్ అయింది. రైతుల స్థిరాదాయం పెంచేందుకు ప్రోత్సాహం, సాగునీటి లభ్యత పక్కా ప్రణాళిక ఫలితం ఇది. 300 కోట్లతో సిద్ధమైన నర్మెట్ట ఫ్యాక్టరీ అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ చేసిన కృషిని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ నేతల తహతహ అంటూ ఈ అంశం కనిపిస్తోంది. నేడు పరిశ్రమను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఆయిల్ ఫామ్ విప్లవానికి వేసిన పునాదులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఫలాలు అందుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఆయిల్ పామ్కు సంబంధించిన సాగు మీద దృష్టి సారించలేదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టడం వల్ల ఈరోజు ఆ ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే వీటిని కూడా కాంగ్రెస్ సర్కార్ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కీలకమైన అంశం 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ అంశాన్ని ప్రకటించారు. అన్ని వర్గాల తరఫున ఈ బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందనే అంశాన్ని ప్రధానంగా ఆయన వెల్లడించారు. వచ్చే శుక్రవారం అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెడతాం, దగాబడ్డ తెలంగాణ ప్రజల పక్షాన గొంతెత్తుతామని ఆయన ప్రకటించారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు సంబంధించిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తాం తొలి క్యాబినెట్లోనే అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకులు హామీ ఇచ్చారు. కానీ చట్టబద్ధత కల్పించకపోవడంతో ఆ 6 గ్యారంటీలు ప్రజలకు అందని పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైలు పెట్టడం లేదు కాబట్టి, ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం లేదు కాబట్టి తామే ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా దీనికి సహకరించాలి. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ పెట్టిన ప్రైవేటు బిల్లును కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ఉన్న సందర్భంలో ఓ బిల్లును ఆయన ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా స్వాగతించి సహకరించిన సందర్భాన్ని ఉంది అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు గుర్తు చేసిన విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇందుకు కాంగ్రెస్, బీజేపీ తప్పకుండా ఇది కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశం కాబట్టి ప్రతిపక్ష పార్టీ పెడుతున్నప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దీనికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి తొలి సంతకమే మోసం, చట్టబద్ధతతోనే గ్యారంటీలపై ప్రజలకు హక్కు అని కూడా ఆయన సూటిగా నిలదీసిన అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గ్యారంటీల పేరుతో ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్ 4 కోట్ల మందికి కుచ్చుటోపి పెట్టింది. అభయహస్తం ప్రపంచంలోనే అతిపెద్ద వంచన అని ఆయన ధ్వజమెత్తారు. సీఎం తొలి సంతకానికి విలువ లేకుంటే ఎట్లా అంటూ ప్రజల పక్షాన కేటీఆర్ గారు నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి దమ్ముంటే హామీలపై చర్చకు రా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ప్రైవేటు బిల్లు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పెట్టబోతుందో దానిపై చర్చ జరుగుతుంది. 6 గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 2.5 ఏళ్ళు గడిచిపోయింది, సగం కాలం పూర్తవుతుంది. ఇప్పుడు కూడా మీరు ఈ బిల్లు పెట్టకపోతే, దీనికి చట్టబద్ధత కల్పించకపోతే ఇక మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఎక్కడ శాంక్టిటీ ఉంటుందని కూడా సూటిగా నిలదీసిన అంశం కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతోపాటు శ్రమ బీఆర్ఎస్ది, శిలాఫలకం రేవంత్ది అంటూ ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ప్రజల మనోఫలకంపై ఉండేది కేసీఆర్ గారే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న బహిరంగ లేఖ రాశారు. ఆ అంశానికి సంబంధించిన వార్త. బీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ చేస్తుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ గారు తెచ్చిన కాళేశ్వరం జలాలతోనే నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సాధ్యమైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నీళ్లు నెత్తిన జల్లుకొని పరిశ్రమను ప్రారంభించాలని కూడా ఈ సందర్భంగా సూచించిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఆయిల్ పామ్ విప్లవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు వేసిన పునాది ఫలితాలు సాధిస్తూ ఉంటే ఈరోజు దాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు, క్రెడిట్ కొట్టేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ధ్వజమెత్తిన అంశం మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ముదిరిన యుద్ధం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. హిందూ మహాసముద్రానికి వ్యాపించిన యుద్ధ వాతావరణం అంటూ ఆ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన ఇంపాక్ట్ కూడా మనకు కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యుద్ధ మేఘాలకు సంబంధించి, యుద్ధానికి సంబంధించిన పరిణామాల అంశం ఏదైతే ఉందో అన్నీ కూడా అందరిపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.